ఇంట్రడక్షన్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఎసెన్షియలిటీ మెథడ్స్ వచ్చేసి జనరల్ మెథడ్స్ ఇవి వచ్చేసి 3 ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఎలిప్స్, పారాబోలా, హైపర్బోలా. ఇలా చూసుకుంటే దీని ఇప్పుడు ఎలిప్స్ అంటే క్వశ్చన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎలిప్స్ అనేది క్వశ్చన్లో అనేది మెన్షన్ చేయడు. మెన్షన్ చేయనప్పుడు మనం ఎలిప్స్ అనేది ఎలా డ్రా చేయాలంటే ఈ ఎసెన్షియలిటీ ఇచ్చాడు కదా, అది వచ్చేసి <<1 ఉంటుంది. <<1 ఉంటే అప్పుడు అది ఎలిప్స్. <1 అంటే 1 కంటే తక్కువ ఉంటే దాని యొక్క ఎసెన్షియలిటీ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే వచ్చేసి 2/3 అంటే దీని యొక్క ఎసెన్షియలిటీ వాల్యూ ఎంత 0. వస్తుంది, 0.66 సంథింగ్ వస్తుంది. అంటే 1 కంటే తక్కువ ఉంది కదా, ఎసెన్షియలిటీ 2.3 అని ఇస్తే అది ఎలిప్స్ అనమాట. అది లేకోకుండా ఎసెన్షియలిటీ =1 అన్నాడు అనుకో, అది పారాబోలా. ఉంటే 1 పారాబోలా. నెక్స్ట్ ఎసెన్షియలిటీ వచ్చేసి >1 అంటే 3/2 అని ఇచ్చే 3/2 వాల్యూ ఎంత 1. something వస్తుంది. అంటే 1 కంటే గ్రేటర్ ఉంటే అది వచ్చేసి హైపర్బోలా. అనేది క్వశ్చన్లో కొన్నిసార్లు హైపర్బోలా అండు =3/2 అంటాడు. 3/2 అన్నప్పుడు మనము హైపర్బోలా అనేది మనం అనుకొని హైపర్బోలా డయాగ్రామ్ వచ్చేసి డ్రా చేయాలి. దాన్ని ఇక్కడ 2/3 అంటే ఏది హైపర్బోలా, ఎలిప్స్. ఎందుకంటే 2/3 అంటే 0.6 సంథింగ్ కదా, అది =1 అంటే పారాబోలా. అదే >1 అంటే ఎసెన్షియలిటీ వచ్చేసి హైపర్బోలా. ఇది దీని యొక్క ఇంట్రడక్షన్. ఈ ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఎలిప్స్ ఒక వీడియో, నెక్స్ట్ పారాబోలా ఒక వీడియో, హైపర్బోలా ఒక వీడియోలో సబ్ డివిజన్స్గా చేసిన చూడండి. ఇప్పుడు ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత ఎలిప్స్ అంటే ఎలా ఉంటుంది, పారాబోలా అంటే ఏ రేషియోలో ఉంటుంది, అలానే హైపర్బోలా అంటే ఏ రేషియోలో ఉంటుందో క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నా. అర్థం కాకుంటే మళ్ళీ బ్యాక్ పాస్ చేసి మళ్ళీ క్లియర్గా చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఎలిప్స్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి డైరెక్ట్రిక్స్. ఈ లైన్ వచ్చేసి వర్టికల్ లైన్ వచ్చేసి డైరెక్ట్రిక్స్. ఇప్పుడు ఈ డైరెక్ట్రిక్స్ గీసిన తర్వాత ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఏది ఎలిప్స్ కదా మనం ఇప్పుడు గీయాల్సింది. మన క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు, ఎలిప్స్కి ఫోకస్ టు డైరెక్ట్రిక్స్ ఎంత ఇచ్చిండు, 50 mm ఇచ్చిండు డిస్టెన్స్. నెక్స్ట్ ఎసెన్షియలిటీ వచ్చేసి E =2/3 ఇచ్చిండు. E =2/3 వచ్చినప్పుడు పైది 2 అనేది న్యూమరేటర్ వచ్చేసి VF, డినామినేటర్ వచ్చేసి VD. VF అంటే వర్టెక్స్ టు ఫోకస్, అదే VD అంటే వర్టెక్స్ టు డైరెక్ట్రిక్స్ అని. ఇప్పుడు మీకు క్లియర్గా ఇది తెలిస్తే ఇప్పుడు డ్రా చేద్దాం. డయాగ్రామ్ డ్రా చేస్తే ఇప్పుడు ఇక్కడ ఏంది ఫోకస్ నుంచి డైరెక్ట్రిక్స్కి డిస్టెన్స్ ఎంత ఇచ్చిండు, 50 ఇచ్చిండు. ఫోకస్ నుంచి డైరెక్ట్రిక్స్కి డిస్టెన్స్ చూద్దాం 50. ఇది డైరెక్ట్రిక్స్. ఈ నుంచి ఫోకస్ ఎంత 50 ఇచ్చింది కాబట్టి 50 అనేది ఫోకస్. ఇక్కడ ఫోకస్ ఇచ్చిన తర్వాత వర్టెక్స్ ఇచ్చింది కదా, వర్టెక్స్ చూద్దాం. ఇప్పుడు ఈ 50ని ఎన్ని పార్ట్స్ చేయొచ్చు మనము, 5 పార్ట్స్ చేయొచ్చు. 5 ఈక్వల్ పార్ట్స్ చేయొచ్చు కదా, 1 2 3 4 5. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ చూస్తే చూడండి, ఇక్కడ ఏముంది E =2/3 అంటే ఇక్కడ 2 ఉంది పైన. 2 అనేది 2 డిస్టెన్స్ వచ్చేసి వర్టెక్స్ నుంచి ఫోకస్కి వచ్చేసి 2 అంట, అదే డైరెక్ట్రిక్స్ నుంచి వర్టెక్స్కి వచ్చేసి 3 అంట. ఇప్పుడు డైరెక్ట్రిక్స్ మనకు తెలుసు, వర్టెక్స్ తెలియదు. అంటే డైరెక్ట్రిక్స్ నుంచి 3 సెంటీమీటర్స్ని, అదే 3 మిల్లీమీటర్స్ని 30 మిల్లీమీటర్స్ని తీసుకుంటే అదే వర్టెక్స్ అయింది. ఏది డైరెక్ట్రిక్స్ నుంచి 3. ఇది కదా డైరెక్ట్రిక్స్ దగ్గర పెట్టిన 3 1 2 3 అంటే ఇది వర్టెక్స్ అనమాట. ఇప్పుడు ఇక్కడ వర్టెక్స్ వచ్చింది, ఫోకస్ వచ్చింది, డైరెక్ట్రిక్స్ వచ్చింది. ఇప్పుడు 3 వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఫోకస్ నుంచి వర్టెక్స్కు డిస్టెన్స్ తీసుకున్నా. ఫోకస్ నుంచి వర్టెక్స్కి డిస్టెన్స్ తీసుకొని VF డిస్టెన్స్ తీసుకొని V పైన పెట్టి ఆర్క్ వేసిన. ఆర్క్ ఎత్తా పైన ఒక ఆర్క్,
చూడండి, పైన ఒక ఆర్క్, కింద ఒక ఆర్క్. పైన ఒక ఆర్క్ సేమ్ డిస్టెన్స్ వి నుంచి ఎఫ్కు పెట్టి, మళ్ళీ చెప్తా చూడండి, వి నుంచి ఎఫ్కు పెట్టి, వి పైన పెట్టి పైన ఒక ఆర్క్, నెక్స్ట్ అప్పర్లో ఒక ఆర్క్, లోవర్లో ఒక ఆర్క్ గీసిన తర్వాత ఇప్పుడు స్కేల్ తీసుకొని ఈ రెండుని జాయిన్ చేద్దాం. 90 degreesలో ఈ రెండు దాంట్లో జాయిన్ చేసినాం. జాయిన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఈ డైరెక్ట్రిక్స్ నుంచి ఈ యొక్క మనం గీసిన ఈ ఆర్క్ ఇంటర్సెక్షన్కి జాయిన్ చేస్తాం. డైరెక్ట్రిక్స్ నుంచి చూడండి ఇక్కడ, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ డైరెక్ట్రిక్స్ నుంచి ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్కి జాయిన్ చేస్తాం. జాయిన్ చేసేసినాం. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ సేమ్ ఇక్కడ ఎలా తీసుకున్నామో ఇక్కడ కూడా సేమ్ 1 సెంటీమీటర్ అలా 10 వరకు మనం అట్లా లైట్గా డాట్స్ పెట్టుకోవాలి. 1 సెంటీమీటర్ అంటే, లేదంటే 1 సెంటీమీటర్స్ ఆర్ 10 మిల్లీమీటర్స్ అయినా అనవచ్చు. 1 సెంటీమీటర్ పెట్టుకొని అలా 10 సెంటీమీటర్స్ తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఇవన్నీ జాయిన్ చేసేద్దాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే డైరెక్ట్రిక్స్ నుంచి చూడండి, ఇలా లైన్స్ అనేది వేసేసిన. ఇందాక ఇక్కడ ఫోకస్ నుంచి డిస్టెన్స్ తీసుకొని ఆర్క్ తీసేసి ఇలా లైన్లు వేసిన. ఇప్పుడు ఇది 1 ఈ లైన్ అన్నీ జాయిన్ చేసేసిన. ఇలా జాయిన్ చేసి పూర్తిగా ఇక్కడ 1 సెంటీమీటర్ తీసుకున్నాం కదా, ఆ హెల్ప్తో ఇలా జాయిన్ చేసాం. జాయిన్ చేసిన తర్వాత ఇది 1 డాష్, ఇది 1, అలానే 2 డాష్, 2, అలా 13 డాష్ వరకు తీసుకున్నా. అలా 13 డాష్ వరకు తీసుకున్నా. కింద కూడా అంతే సేమ్ 13 వరకు తీసిన. సేమ్ అలానే ఇప్పుడు ఇక్కడ చూస్తే, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ 1 డాష్ డిస్టెన్స్ తీసుకున్నాం. 1 డాష్ డిస్టెన్స్ తీసుకున్నా. చూడండి, 1 ఇక్కడ 1 డాష్ మీద పెట్టిన, అంటే ఇక్కడ ఇలా డిస్టెన్స్ పెట్టుకొని, ఇలా డిస్టెన్స్ పెట్టుకొని 1 లైన్కి డిస్టెన్స్ పెట్టుకొని ఫోకస్ మీద పెట్టి ఈ 1 డాష్ పైన ఆర్క్, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ ఆర్క్, నెక్స్ట్ అలానే 2 డాష్ డిస్టెన్స్ తీసుకొని ఇక్కడ ఒక ఆర్క్, ఇక్కడ ఒక ఆర్క్, నెక్స్ట్ అలానే 3 డాష్ డిస్టెన్స్ తీసుకోవడం, ఫోకస్ మీద పెట్టడం, ఇక్కడ ఒక ఆర్క్, నెక్స్ట్ అలానే కింద కూడా ఆర్క్. అలానే మొత్తం అన్ని దాంట్లో వేయాలి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే సేమ్ అలానే ప్రతి దాన్ని డిస్టెన్స్ తీసుకొని ఫోకస్ మీద పెట్టి ఇలా పైన ఒక ఆర్క్, కింద ఒక ఆర్క్ ఇచ్చిన తర్వాత నాకు ఇక్కడ వచ్చేసి ఫోకస్ నుంచి ఇక్కడ ఆర్క్ అనేది మిడిల్లోకి వచ్చేసింది. ఆర్క్ అనేది మిడిల్లోకి వచ్చిన తర్వాత ఇవన్నీ జాయిన్ చేయాలి. ఈ ఆర్క్స్ అన్నీ జాయిన్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ ఆర్క్స్ అన్నీ జాయిన్ చేద్దాం. చూడండి, ఈ వర్టెక్స్ నుంచి మనకి ఎక్కడ వచ్చింది ఆర్క్ అక్కడ జాయిన్ చేస్తాం. కింద కూడా సేమ్ ఇలా మొత్తం జాయిన్ చేయాలి ప్రతి ఒక్క ఆర్క్. ఇప్పుడు ఇలా ఈ ఆర్క్స్ అన్నీ జాయిన్ చేసిన తర్వాత మనకు ఎలిప్స్ అనే షేప్ వచ్చింది. చూడండి, ఎలిప్స్ అనే షేప్ వచ్చిన తర్వాత మన క్వశ్చన్లో ఏమిచ్చినాడు, క్వశ్చన్లో ఏమిచ్చిందంటే వాడు డైరెక్ట్రిక్స్ నుంచి డిస్టెన్స్ 40 ఇచ్చిండు. డైరెక్ట్రిక్స్ నుంచి డిస్టెన్స్ ఎంత ఇచ్చిండు, 40 ఇచ్చిండు. 40 ఇచ్చిండు కాబట్టి ఇదో చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఫ్రమ్ డైరెక్ట్రిక్స్ నుంచి డిస్టెన్స్ వచ్చేసి 40 mm ఇచ్చిండు. ఎందుకంటే టాంజెంట్ నార్మల్ గీయాలంటే ఇది తెలియాలి మనకు. డైరెక్ట్రిక్స్ నుంచి డిస్టెన్స్ 40 mm ఇచ్చిండు. ఏదానికి, టాంజెంట్ నార్మల్ గీసేదానికి. ఇప్పుడు టాంజెంట్ నార్మల్ ఎలా గీయాలో చూడండి. ఇప్పుడు ఇది డైరెక్ట్రిక్స్ అంటే ఇది డి అనేది డైరెక్ట్రిక్స్. ఈ నుంచి 40 తీసుకుందాం. 40 తీసుకున్నా. చూడండి, 40 తీసుకున్నా. 40 అంటే 40 తీసుకుంటే ఇక్కడ కన్ఫామ్గా ఆ కర్వ్కి అనేది టచ్ కావాలి, ఆ ఎలిప్స్కి అనేది. ఎక్కడ టచ్ అయింది, 40 అనేది తీసుకుంటే ఇక్కడ టచ్ అయింది. ఇక్కడ టచ్ అయింది కాబట్టి ఈ రెండు జాయిన్ చేసినాం. చూడండి, ఇక్కడ టచ్ అయింది, ఇక్కడ ఈ రెండు జాయిన్ చేసినాము. ఇది వచ్చేసి పి పాయింట్ అనుకోండి. జాయిన్ చేసిన పాయింట్ వచ్చేసి పి. జాయిన్ చేసిన పాయింట్ వచ్చేసి పి అనుకుంటే, జాయిన్ చేసిన పి పాయింట్ కానించి ఫోకస్కి జాయిన్ చేయాలి. ఫోకస్కి జాయిన్ చేద్దాం. ఫోకస్కి జాయిన్ చేసిన. నెక్స్ట్ ఫోకస్కి జాయిన్ చేసిన తర్వాత ఈ ఫోకస్ నుంచి చూడండి, ఇక్కడ
ఫోకస్ నుంచి ఎల్ స్కేల్ యూజ్ చేసి ఎల్ స్కేల్ ఇలా పెట్టి మళ్ళీ డైరెక్ట్రిక్స్కి జాయిన్ చేద్దాం. ఎల్ స్కేల్ పెట్టిన డైరెక్ట్రిక్స్కి జాయిన్ చేసిన. జాయిన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఈ డైరెక్ట్రిక్స్ నుంచి మళ్ళీ పీ పాయింట్కి, డైరెక్ట్రిక్స్ నుంచి మళ్ళీ పీ పాయింట్కి చూడండి, డైరెక్ట్రిక్స్ నుంచి మళ్ళీ పీ పాయింట్కి జాయిన్ చేసిన. డైరెక్ట్రిక్స్ నుంచి పీ పాయింట్కి జాయిన్ చేసినప్పుడు ఈ కర్వ్ని టచ్ అయింది కాబట్టి ఇది ట్యాంజెంట్. దీనికి 90 డిగ్రీస్ పెడితే అది నార్మల్. దీనికి 90 డిగ్రీస్ పెడితే చూడండి, దీనికి 90 డిగ్రీస్ పెట్టిన, కరెక్ట్ 90 డిగ్రీస్ పెడితే అది వచ్చేసి నార్మల్. ఇది ట్యాంజెంట్, ఇది వచ్చేసి నార్మల్. దీన్నే ఎలిప్స్ అంటాము. ఇప్పుడు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. ఇది ఎలిప్స్ యొక్క ప్రాసెస్, ఎలా వేయాలో దాని యొక్క ప్రాసెస్ అనేది ఇలా ఉంటుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి పారాబోలా ఎలా గీయాలో చూద్దాం.